ఆయన ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. ఆయన నిమిషానికి ఒక ప్రాణం కాపాడే మనిషి. అలాంటి మనిషిని వెనక్కి ముందుకు పిలిచి ఇక్కడ టైం వేస్ట్ చేస్తామా? వెళ్ళని, ఆయనే మళ్ళీ వస్తారు. మనలాగా ఏమన్నా పని పాట లేని మనిషా? ఒక క్షణం ఒక ప్రాణం, అది అంత బిజీగా ఉండే మనిషి. సరే, నువ్వు వెళ్ళి చదువుకోపో. నాకేమన్నా ఆయన చూడటం ఇష్టం లేక పంపిస్తున్నాను అనుకున్నావా? దానికి ఏమాత్రం నలతగా ఉన్నా నేనే ఫోన్ చేసి పిలిచేదాన్ని. బావుందన్న ధైర్యంతోనే అలా చెప్పానురా. నువ్వు వెళ్ళు. ఈయన వచ్చినప్పుడల్లా ఈయన్ని ఏం చెప్పి అడ్డుకోవాలి? ధరణిని చూడకుండా ఎలా ఆపాలి? అయినా జననికి మీరు సంబంధం కుదుర్చుకున్న దగ్గర నుంచి ధరణిని ధీరజ్కి ఇవ్వడం ఇష్టం లేదు. జనని ఒప్పుకుంటే తప్ప నేను ఈ పెళ్లికి ప్రొసీడ్ కాలేనక్క. జనని కోతికి కొబ్బరి బొండ దొరికినట్టు ఈ గుణ ప్రేమ ఆ జననికి దొరికింది. అది చెయ్యబట్టే ధరణి వీడి కన్న కూతురని వీడికి తెలిసింది. ఇప్పుడు ఏకంగా నా కొడుకు పెళ్లికి ఎసరు పెట్టింది. అంత దానిష్టమట. దాని చేతిలో వీడు కీలుబొమ్మైపోయాడు. అది సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ధీరజ్ ధరణిల పెళ్లి ఎలా జరుగుతుంది ఇప్పుడు? నా బతుకు ఎప్పటికీ ఇంతేనా? ఎదుగు పొదుగు లేదా? శక్తి, హలో, ఎవరు? నేను శారదని. చెప్పు తల్లి. అసలే అంతా తిక్కగా ఉంది. నీకు ఇప్పుడే తీరిందా? ఏం చావు కబురు చెవులో వేస్తావో వెయ్యి. ఏమైంది? నా కర్మ 6 రాగం పాడమంటుంది కాని నువ్వు చెయ్యాల్సిన శృతి నువ్వు చెయ్యి. నేను చేసేదేం లేదు. ఆ గుణగారు ధరణిని కలవడానికి మా ఇంటికొచ్చారు. అనుకున్నా ఏదో బాంబు పేలుస్తావు అని. పేల్చావు. భారీ విస్ఫోటనమే. ఏలినాటి శని వెంట పడితే అంతా ఇలాగే జరుగుతుంది. బంధాలు అనుబంధాలు తిరగేసుకున్నారా? ఆలింగనాలు, ఆత్మీయ పరిచయాలు అయ్యాయా? ప్రేమలు పంచుకోడాలు, గుండెలకి హత్తుకోడాలు అన్నీ అయిపోయాయా? ఇక్కడ నేనున్నాను. అలాంటివన్నీ జరగనిస్తానా? ద్వారాలు మూసేశాను, దారులు కట్టేశాను. సూపర్. అమ్మయ్యా, ఇప్పటిదాకా ఊపిరందక ఉక్కిరి బిక్కిరి అయిపోయి చస్తున్నాను. ఉపశమనం కలిగే మాట చెప్పావు. ఏం చేసావు అసలు? చెప్పాల్సింది చెప్పాను. కలవడానికి వీల్లేదు అని బ్రేక్ వేశాను. చేసేదేం లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. గుడ్, కీప్ ఇట్ అప్. ఇలాగే ముందు ముందు కూడా గోడలా నిలబడు. ధీరజ్ ధరణిల పెళ్ళయ్యేదాకా కోఆపరేట్ చెయ్యి. నీ పర్సంటేజ్ నీకు పంపుతా. సరే. ఏంటి అంత రిలాక్స్ అవుతున్నావు? విన్నావు కదా? శ్రీమద్రమారమణ గోవిందో హరి. గుణ అంత దాకా వెళ్ళాడంటే ఇక కథ క్లైమాక్స్ కొచ్చినట్టేగా. హీరో గెలవడం, విలన్ చావడం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం కాదు. న్యాచురల్ గా, కామన్ గా, ఆనవాయితీగా జరిగేదే. విలన్ ఎవరు? రామాయణం అంతా విని రాముడు సీతకేమవుతాడు అన్నట్టు అలా అడుగుతావే? ధరణి ధీరజుల పెళ్లి టైటిల్ స్టోరీలో నువ్వు శారద విలన్, జనని గుణ హీరో హీరోయిన్. ఇక నీ కథ కంచికే, పెళ్లికి పులు స్టాపే. ఆపవే తల్లి. ఎవరైనా అటాక్ చేసి చంపుతారు, కొందరు చాటుగా విషం ఇచ్చి చంపుతారు. నువ్వేంటో అపశకునం మాటలతో చంపుతున్నావు. ఇదో మార్షల్ ఆర్ట్. మా పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా వచ్చిందనుకుంటా.
నీ ఆటో నువ్వు తగలబడ్డట్టే ఉంది కానీ ఆపు. ఆ ఎవరికైనా అంతే, ఉన్న మాట చెప్తే కోపాలొస్తాయి, శాపనార్థాలు పెడతారు. ఏయ్ ఆపు. సర్లే. ఆ జననీ కూతురు మా గ్రిప్లో ఉన్నప్పుడు వాళ్ళు హీరోలు హీరోయిన్లైనా నన్నేమీ చేయలేరు. నా ముందు జీరోనే. వాళ్ళకి మిగిలేది జీరో రిజల్టే. అలాగే కలలు కను. ఆ జనని అంత తేలిగ్గా ఈ పెళ్లి జరగనివ్వదు. హే ధీరజ్, ధరణిని మళ్ళీ లైన్లో పెట్టావా? మీ లవ్ స్టోరీ మళ్ళీ ట్రాక్ ఎక్కించావా? ట్రాక్ ఎక్కడం తర్వాత మమ్మీ, మొత్తం ప్రస్తుతం ట్రాజిడీ మూడ్లో సాగుతుంది. ఏమైందిరా? ఆ ధరణి మూతి బారెడు ముందుకు చాచి మంచి కోపం మీద ఉంది మమ్మీ. పలుకే కరువైపోయింది. ఇక లైన్ ఏంటి, ట్రాక్ ఏంటి? ఫోన్కి రిప్లై లేదు, పోతే రెస్పెక్ట్ లేదు. రోగం బాగా కుదిరింది. నీ అహంకారాలకి అలాగే జరగాలి. ఇప్పుడు చెప్పు శక్తి, గ్రిప్లో ఉంది అన్న డైలాగ్. నీ కొడుకయ్యాడు జీరో, నువ్వవుతావు చివరికి పెద్ద జీరో. సారీ చెప్పి సర్ది చెప్పాలని ఇంటికెళ్ళి చెంపలేసుకున్నంత పనిచేశాను. అయినా నో కన్సిడరేషన్, నో మర్సీ. దయా జాలి, అయ్యో పాపం ధీరజ్ అని ఫీలేదు. చాలా స్ట్రిక్ట్ గా హార్ష్ గా వెళ్ళు అనేసింది. అవునా? అయినా నువ్వేంట్రా ఎంతంటావు అంతంటావు? అనవసరమైన దరిద్రాలన్నీ ఫ్లర్ట్ చేస్తావు కానీ అవసరం కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ని కన్విన్స్ చేసి నీ వైపు తిప్పుకోకపోతే ఎందుకురా వేస్ట్? నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించు, దాన్ని దారిలోకి తెచ్చుకో. ఇక నువ్వు నాకు కారణాలు చెప్పొద్దు, చెప్పింది చెయ్యి. ఏంటి అర్థమైందా? ఏంటి మమ్మీ, ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లాడి మదర్లా చెప్పింది చెయ్యని ఆర్డర్ ఇస్తున్నావు? ఇది మనం ఇలా అనుకుంటే అలా అయ్యే పని కాదు, మనసుతో పని. మనసు పెట్టరా, కబుర్లు చెప్పకు. అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించుకుంటావు. నువ్వు DNA టెస్ట్ చేయించుకో. రే, ప్రయత్నంలోనే ఉండు, నెగిటివ్ మాటలు మాట్లాడకు. తిరగరా, ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేయి. ఆ ధరణి కాళ్ళు పట్టుకొని సాధించు, అప్పుడే ఫ్యూచర్. లేకపోతే గెటప్లు స్టేటస్లు అన్నీ మారిపోతాయి. అర్థమైందా? సరే మమ్మీ. ఖచ్చితంగా మారే తీరుతాయి. నీ బొచ్చే వైజాగ్ బీచ్, వీడి బొచ్చే జగదాంబ సెంటర్. నిన్ను పలకరించడానికి వస్తే నువ్వు అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నా. ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదు. ఏమైంది ధరణి? నీ కోపం వెనుక రీజన్ అర్థమైంది ధరణి. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. సరైన కారణం లేకుండా అతని మీద కోపం పెంచుకోకు. పైగా నువ్వంటే ప్రాణం, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న మనిషి. నిజంగా నాదే పొరపాట, తొందరపాట, అపార్థమా? అసలు ధీరజ్ చేసిన తప్పేంటి? తను భయపడినట్టు పెళ్లి మళ్ళీ ఆగింది కదా. అంతగా నన్ను ప్రేమించాడు కాబట్టే నన్ను కోరుకున్నాడు,
ఉన్నాడు. కానీ ఏమీ తప్పుగా ప్రవర్తించలేదు. నేనే సరిగ్గా అర్థం చేసుకోలేక హర్ట్ చేశానా? నా కోపానికి అర్థం లేదనిపిస్తుంది. నేను తిరిగి మళ్ళీ ధీరజ్ని హర్ట్ చేస్తున్నానా? తనకు తానే ఫోన్ చేశాడు, ఇంటికొచ్చాడు. నేనే మిస్అండర్స్టాండింగ్ తో కాస్త ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. ఆలోచిస్తే ఇప్పుడు అనిపిస్తుంది. మార్నింగ్ కూడా సారీ అంటూ చాలా ఫీల్ తో చెప్పాడు. ఇంకా హర్ట్ చేస్తే బాగా ఫీల్ అయ్యి డిప్రెస్ అయ్యి డిఫర్ అవుతాడేమో. చాలా అనవసరంగా బాధ పెట్టాను. నెక్స్ట్ మాట్లాడినా వచ్చినా నా రిగ్రెట్ చెప్పాలి. ఏమైంది గుణ? అదోలా ఉన్నావు. ధరణిని చూసొస్తానన్నావు కదా, చూసొచ్చావా? మాట్లాడావా? ఎలా ఉంది? తన ఆరోగ్యం కుదుటపడినట్టే కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏంటి గుణ, ఏంటలా మౌనంగా ఉన్నావు? నువ్వు వెళ్ళలేదా? వెళ్ళడం కుదరలేదా? ధరణి ఆరోగ్య విషయంలో ఏం ప్రాబ్లం లేదు కదా? అంతా ఓకే కదా? లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? కలుద్దామని వెళ్ళాను. వెళ్ళి నా కూతురి ఆరోగ్యం ఎలా ఉందో నేనే స్వయంగా పరిశీలిద్దామని వెళ్ళాను. కానీ కలవలేకపోయాను. కలవలేకపోయావా? కారణం? ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఎమర్జెన్సీ ఏం లేదు. అక్కడ అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ ఏంటి? ఎవరు నిన్ను ధరణిని చూడకుండా ఆపింది? ఆ శారద. ధరణి రెస్ట్ తీసుకుంటుంది, మీరేగా రెస్ట్ చాలా అవసరం అన్నారు. టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది, డిస్టర్బ్ చేయొద్దు అని లోపల కూడా పిలవకుండా వెనక్కి తిరిగి వచ్చేలా చేసింది. ఇంకా వేరే చాయిస్ ఏం లేక, తనతో డిస్కస్ చేయడం ఇష్టం లేక, నా మనసు బాధపడుతున్నా ధరణిని చూడలేకపోతున్నా అని ఫీల్ అయినా నాకు నేనే సమాధానం చెప్పుకొని తిరిగి రావాల్సి వచ్చింది. అదేంటి శారద అలా అండవేంటి? కలవనివ్వకపోవడం ఏంటి? ఒక డాక్టర్గా ధరణితో మాట్లాడడానికే కదా వెళ్ళావు. తను అలా ఎలా వెనక్కి పంపిస్తుంది? సరే ఉండు, నేను ధరణితో మాట్లాడతాను. హలో, నేను జనని శారదా. చెప్పండి. ఒక్కసారి ధరణికి ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. సరేనండి. బంగారు తల్లి, జనని గారు కాల్ చేశారు, నీతో ఏదో మాట్లాడతారంట. మాట్లాడతావా తల్లి? వద్దమ్మా, నేను మాట్లాడలేను. నాకేదోలా ఉంది, అనేసిగా హెడేక్ గా ఉంది. అమ్మా, నాకు నిద్ర వస్తుందమ్మా. సరే బంగారు తల్లి. విన్నారు కదా, దానికి అనీజీగా ఉందంట, నిద్ర వస్తుందని పడుకుంది. రేపు మార్నింగ్ కాల్ చేయడం బెటర్. ఏమైంది జనని? ఆల్రెడీ భోజనం చేసి పడుకుందంట, నిద్రపోతుంది.
రేపు కాల్ చేయమని చెప్పింది. నాకెందుకో అర్జెంటుగా వెళ్ళి ధరణితో మేమే నీ కన్న తల్లిదండ్రులేమని చెప్పాలనుంది. కూతురుతో మాట్లాడడానికి అభ్యంతరాలేంటి? వీళ్ల పర్మిషన్ ఏంటి? ఒక్కసారి నిజం చెప్పేస్తే ఈ మొహమాటాలు, వెనక ముందు ఆడ్డాలు, దాగుడు మూతలు ఏమి ఉండవు కదా. మన పిల్లల్ని మన మధ్య సంతోషంగా కూర్చోబెట్టుకొని కావాల్సినంతసేపు మాట్లాడుకోవచ్చు. పిల్లలందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడపాలని మనసు చాలా ఆరాటపడుతుంది జనని. ఇప్పుడున్న తన హెల్త్ కండిషన్లో సడన్ గా ఇలాంటివి చెప్పొచ్చా గుణ? ఇప్పుడంటే ఇప్పుడే కాదు, కాస్త సెటిల్ అయ్యాక నిదానంగా ఇద్దరం వెళ్ళి కలిసి వివరంగా జరిగిందంతా చెప్పి కన్విన్స్ చేస్తూ ఫ్యాక్ట్ కన్వే చేద్దామని. నాకు చెప్పాలనే ఉంది. ధరణికి చెప్తే తర్వాత ఆ విషయం మధుకు తెలుస్తుందిగా. అప్పుడు మధు పరిస్థితి ఏంటి గుణ? నా భయం అంతా మధు గురించే గుణ. నిజం తెలిసిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. రివర్స్ అవుతుందా, అర్థం చేసుకుంటుందా, తను దూరం అవుతుందో అన్నదే కదా నా భయం. తనకు తెలిసినంత మాత్రాన తను నీ నుంచి దూరంగా వెళ్ళిపోదు జనని. మధుకి నువ్వంటే చాలా ఇష్టం. దానికి నాన్న కూడా చాలా ఇష్టం కూడా. అది ఏళ్ల తరబడి నాన్నెవరు అనే కదా నన్ను అడిగింది. చెప్పలేదనే కదా అడిగేది. నువ్వు అనుకున్నప్పుడు పొంగిపోయింది, కాదన్న విషయం తెలిసి కృంగిపోయింది. అప్పటి నుంచే నా మీద ద్వేషం పెంచుకుంది. ఎన్ని రకాలుగా వేధించిందో, ఎదిరించిందో. దానికి నచ్చ చెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చేది. చివరికి ఒక్కొక్కసారి కోప్పడేదాన్ని, తిరిగి మళ్ళీ నేనే బాధపడేదాన్ని. దాని నాన్న కోరిక తీరితే అదా ప్రతాప్ గారి దగ్గరకు వెళ్లకుండా ఉంటుందా? తెలిసిన మధు నిన్ను వదిలి వెళ్లదు జనని. తను ప్రతాప్ గారితో అంత ఈజీగా మింగిలి అవ్వలేదు. నాతో కలిసిపోయినంత తేలిగ్గా ప్రతాప్తో కలుస్తుంది అని నేను అనుకోను. ప్రతాప్తో కలుస్తుంది అని నేను అనుకోవడం లేదు. తండ్రిగా ఒప్పుకున్నా ప్రతాప్ గారిని అలా పిలిచి తృప్తి పడుతుందే కాని పూర్తిగా తనతో ఉండదు. పైగా ప్రతాప్ గారు పర్మనెంట్ గా ఇండియాలో ఉండే మనిషి కాదు. ఆ శారద సొంత తల్లి కాదు. సో మధు అన్నీ ఆలోచిస్తుంది. ఆలోచించినా ఆలోచించకపోయినా తను నిన్ను తల్లిగా కాదనుకోలేదు. నీ నుంచి దూరంగా వెళ్ళలేదు. తనని కన్న కూతురులా చూసుకునే బాధ్యత నీది. నేను పరాయి పిల్లలా చూడను జనని. నాకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు అనుకుంటా. మధు విషయంలో నేను నీకు ప్రామిస్ చేసి ఈ విషయం చెప్పగలను జనని. బిలీవ్ మీ. చాలా గుణ, ఈ మాట చాలు. నాకు మధు విషయంలో చాలా ధైర్యం వచ్చింది. కలిసి ఉండబోతున్నావన్న ఆశ కలిగేలా చేశావు. భగవంతుడా, ఈ కలతలు కన్నీళ్లు త్వరలో దూరం చేసి మేమంతా కలిసి ఉండేలా చూడు స్వామి. జనని, మనం కలకాలం ఇలా ఒకరి ఆలోచనలు మరొకరమయ్యి, ఒకరి గుండె చప్పుడు మరొకరం వింటూ సంతోషంగా ఫ్యూచర్ అంతా ఉండాలి. నాన్నకి ఎన్నిసార్లు కాల్ చేసినా కలవడం లేదు. నాన్నతో మాట్లాడడానికి ఇంకో దారి కనబడడం లేదు.
ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఎలా నేను సాటిస్ఫై అవ్వాలి? మాట్లాడాలి మాట్లాడాలి అని నా ప్రాణం కొట్టుకుంటుంది, మనసు ఆరాటపడుతుంది. నాన్నకి నిజం తెలియదు, కానీ నిజం తెలిసినా నాకు నాన్న తనే కదా, తనకి నేను కన్న కూతుర్నే కదా. మాట్లాడాలి, తనని తీరా మాట్లాడాలి. ఎలా? ఇరవై ఏళ్ల నుంచి ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నానో తను నువ్వే నాన్న అని చెప్పుకొని నా బాధంతా తీర్చుకోవాలి. సాధ్యమవుతుందా? అమ్మనైతే వదిలేలేను గాని నాన్నకి దగ్గర అవ్వాలి కదా. ఎప్పుడు నాన్న గురించి కలవరించిన నేను ఇప్పుడు తృప్తిగా మాట్లాడి సంతృప్తిగా సంతోషపడాలి కదా. హాయ్ మధు. హాయ్ అన్నయ్య. అమ్మ ఇంట్లో లేదా? లేదన్నయ్య, గుణాగారిని మీట్ అవ్వడానికి వెళ్ళింది. నాన్నతో మాట్లాడడానికి అన్నయ్య ఏదైనా ఐడియా ఇస్తాడేమో, కానీ అన్నయ్యకి ఎలా చెప్పను? నాకు నిజం తెలుసని అన్నయ్యకి చెప్పకూడదు కదా. చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో. అన్నయ్య, ఒక్క నిమిషం. తమరు ధీరజ్ కదా? ధీరజ్, మొండి వేషాలు వేయకు. నువ్వు ముద్దు పెట్టండి, నేను ఇక్కడి నుంచి కదలను. సరే సరే.